బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లను డిస్మిస్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ అనర్హత వేటు వేసేందుకు నిరాకరించారు. పార్టీ మారినట్లు ఎటువంటి ఆధారాలు లేవు అని స్పీకర్ గడ్డం ప్రసాద్ తేల్చి చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ స్పీకర్ తీర్పు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లను డిస్మిస్ చేశారు. ఇక స్పీకర్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. 5 ఎమ్మెల్యేలపైన బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి పిటిషన్ ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు. ఎటువంటి ఆధారాలు లేనందున అనర్హత వేటు వేసేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిరాకరించారు. పార్టీ మారినట్లు ఆధారాలు లేవు అని చెప్పారు. దీంతో 5 ఎమ్మెల్యేల డిస్మిస్ పిటిషన్లను కొట్టివేశారు. అనర్హత వేటు వేసేందుకు వీల్లేదు అనేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ వివరించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ స్పీకర్ తీర్పు వెలువడించారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లను డిస్మిస్ చేశారు. స్పీకర్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పార్టీ మారినట్లు ఎటువంటి ఆధారాలు లేవు అన్నారు. 5 ఎమ్మెల్యేలపైన బీఆర్ఎస్ ఆరోపణలను తోసిపుచ్చారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ సాంకేతికంగా 5 ఎమ్మెల్యేలు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లు తేల్చి చెప్పారు. ఫిరాయింపుల కేసులో స్పీకర్ కీలక తీర్పునిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేశారు. పార్టీ ఫిరాయింపు ఎక్కడా లేనట్టు ఆధారాలు లేవు అనేసి స్పీకర్ చెప్పారు. ఇక దీనికి సంబంధించి శేఖర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు లైవ్ లో. శేఖర్ చెప్పండి. స్పీకర్ మనం చూస్తున్నాము తీర్పు వెలువరించారు. సాంకేతికంగా వీరంతా కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నారు అనేసి తేల్చి చెప్పారు. కానీ బీఆర్ఎస్ మాత్రం దీన్ని అంగీకరిస్తలేదు. అంటే వీళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది తదుపరిగా? ఫిరాయింపుల కేసులో స్పీకర్ కీలక తీర్పునిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేశారు. పార్టీ ఫిరాయించినట్లు ఎక్కడ ఆధారాలు లేవు అన్నారు స్పీకర్. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు లైవ్ లో. శేఖర్, సాంకేతికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నారు అనేసి స్పీకర్ తేల్చి చెప్పారు. కానీ బీఆర్ఎస్ అధినాయకత్వం కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరు దీన్ని ఆహ్వానించట్లేదు ఈ తీర్పుని. మరి దీని తదుపరి వీళ్ళ చర్యలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఎస్ మహేశ్వరి, మొత్తానికి స్పీకర్ 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో డిసిషన్ తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ డిసిషన్ తీసుకున్నట్లుగా కూడా ప్రకటన చేశారు. తీర్పు కాపీలో ఆయన తీర్పు చదువుతున్నటువంటి సందర్భంలో మొదటగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పిటిషన్స్ని డిస్మిస్ చేస్తున్నట్లు ఆయన ప్రకటన చేశారు. తర్వాత 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాదోపవాదాలు ఏవైతే ఉన్నాయో ఇరుపక్షాల యొక్క వాదనలను తీర్పు కాపీలో ఆయన పొందుపరిచారు. కాబట్టి వాటన్నిటిని కూడా ఒక్కొక్క ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదైతే విపక్ష పార్టీ చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలన్నీ టెక్నికల్గా పనిచేస్తాయా లేదా అన్నటువంటి విషయాలన్నింటినీ కూడా స్పష్టంగా చదివి వినిపిస్తున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కండువా కట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అసెంబ్లీలో కూడా ఆ రకమైనటువంటి వ్యవహరించారు అన్నటువంటి వీళ్ళ యొక్క ప్రధాన ఆరోపణ. దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా మేము సబ్మిట్ చేశాము అన్నట్లుగానే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. కానీ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దానికి డెట్ ఆపోజిట్గానే ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడ సాంకేతికంగా ఆధారాలు లేవు అన్నట్లుగా ఆయన ప్రకటన చేశారు. తీర్పు కాపీలో ఆయన స్పష్టంగా తెలియజేశారు. టెక్నికల్గా ఈ 5 ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో ప్రజెంట్ కొనసాగుతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు బీఆర్ఎస్ ఎల్పీలో శాలరీస్ పడడం కానీ అట్లాగే అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సభ్యత్వం కావచ్చు, అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇతర కార్యక్రమాలు ఎక్కడా కూడా పాల్గొనలేదు అన్నట్లుగా ఆ తీర్పు కాపీలో పొందుపరిచారు అన్నది స్పీకర్ చదివి వినిపిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఓవరాల్గా ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇన్ని రోజులు ఖచ్చితంగా వేటు వేస్తారు, అనర్హత వేటు వేస్తారు. గతంలో 1-2 రాష్ట్రాల్లో ఈ అంశాలు జరిగాయి. స్పీకర్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నటువంటి ఉత్కంఠ ఏదైతే ఉందో ఈ ఉత్కంఠకు తెరపడింది. స్పీకర్ అట్లాంటి నిర్ణయం ఎక్కడా కూడా తీసుకోలేదు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని 1-2 సార్లు అసెంబ్లీలో కూడా ప్రకటన చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఊహిస్తున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ ఆశపడుతున్నట్టుగా ఎలాంటి నిర్ణయం ఉండదు, ఎలాంటి తీర్పు రాదు, ఉప ఎన్నికలు అసలే రావు అన్నట్లుగా ఆయన గతంలో 1-2 సార్లు అసెంబ్లీలో అన్నట్లుగానే ఇప్పుడు తీర్పు వచ్చింది అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ తీర్పు వెలువడింది కొద్దిసేపటి క్రితమే. ఇప్పుడు పూర్తిగా 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పు ఇంకా చదువుతున్నారు. కాబట్టి పూర్తిగా
తీర్పు కాపీ వచ్చిన తర్వాత అపోజిషన్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది అన్నది ఒక ఉత్కంఠ అయితే ఈ 5 ఎమ్మెల్యేలు ఎట్లా రెస్పాండ్ అవుతారు దానికి సంబంధించి అదేవిధంగా ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఇన్ని రోజులు జరిగినటువంటి వాదోపవాదాలు కావచ్చు, ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నారు, వీళ్ళ మీద అనర్హత వేటు వేయాల్సిందే, రాజకీయంగా మీరు రాజీనామా చేయాలి పదవులకు అన్నటువంటి డిమాండ్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చాయి. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి 5 ఎమ్మెల్యేలు మొదటి నుంచి మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ అధికారికంగా జాయిన్ కాలేదు అన్నటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ తీర్పుతో అది స్పష్టమైంది అన్నట్లుగానే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఎట్లా ఈ 5 ఎమ్మెల్యేలు రెస్పాండ్ అవుతారో అన్నది చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఈ బీఆర్ఎస్ పార్టీ ఒక లీగల్గా ఫైట్ చేయడము ఒక అంశం అయితే పొలిటికల్గా కూడా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. వాళ్ళు ఫైట్ చేస్తామని ఇప్పటికే ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో పీపుల్ ఫైట్ ఉంటుంది, గ్రౌండ్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి, గ్రౌండ్లో వాళ్ళ మీద ఎదురుదాడి తిరిగేటువంటి అవకాశాలు ఉంటాయి, వాళ్ళ ఇళ్లలు ముట్టడించేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. గతంలో చాలాసార్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగినటువంటి సందర్భంలో ఈ ఎమ్మెల్యేలందరికీ ఆహ్వానాలు పంపడం కావచ్చు, ఇతర పెద్ద కార్యక్రమాలు ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యేలను పిలవడం లాంటి కార్యక్రమాలు కూడా జరిగినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇవన్నీ రిపీట్ అవుతాయా లేదన్నది చూడాల్సి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది, లీగల్గా ఫైట్ చేయడము ఒకవైపు, ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది, దానికి సంబంధించినటువంటి ఆధారాలను కొన్నిటిని సబ్మిట్ చేసినటువంటి పరిస్థితులు, ఆ సుప్రీంకోర్టు స్పీకర్ను డైరెక్ట్గా ఆదేశించినప్పటికీ కూడా నిర్ణయం తీసుకోవాలని కోరినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు స్పీకర్ 5 సంబంధించినటువంటి ఎమ్మెల్యేల నిర్ణయం తీసుకున్నారు. మిగతా 5 విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాల్సి ఉంటుంది. మొత్తం 8 మంది విచారణ పూర్తి అయిపోయింది, 2కి సంబంధించి మాత్రం విచారణ ఇంకా పూర్తి కాలేదు. 1 కడియం శ్రీహరి, 2 దానం నాగేందర్. మిగతా 8 మంది పార్టీలో చేరినా చేరకపోయినా అధికారికంగా ఎక్కడా టెక్నికల్ అంశాలు క్రోడీకరించేటువంటి అవకాశాలు కనబడట్లేదు. కానీ దానం నాగేందర్ విషయంలో టెక్నికల్ అంశాలు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీలో ఖైరతాబాద్ నుంచి ఆయన గెలిచారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా శేఖర్ మీరు ఒక నిమిషం లైన్లో ఉండండి. ఇదే అంశంపైన స్పందించడానికి పిటిషనర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఎస్, గుడ్ ఈవినింగ్ సార్. సార్, స్పీకర్ తీర్పును మనం చూసాము, కాసేపటి క్రితమే వచ్చింది. 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ను కొట్టివేశారు. మరి దీనిపైన మీరు తదుపరిగా ఎలా కార్యాచరణ ఉండబోతుంది మీ కార్యాచరణ? మేము పిటిషనర్ గా మేము స్పీకర్ గారికి ముందు పిటిషన్ ఇచ్చాం. ఆ పిటిషన్ మీద వారు చర్య తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళాం. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం ఇవాళ స్పీకర్ గారు తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించి అప్పుడు ఆ అనర్హత పిటిషన్ల మీద విచారణ చేశారు. ఆ విచారణలో చాలా క్లియర్